అంటే మన కాన్సెప్ట్ వచ్చేసి నెక్స్ట్ కంటిన్యూషన్ అండి. రిసిప్ట్ వచ్చారు మనకి యాక్సెప్ట్ చేసేస్తాం, అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చిన మనకి ఏమి ఇచ్చాడండి ఇక్కడ, క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. సో దీనికి ఆల్రెడీ మీకు ఇట్లా జర్నల్ ఎంట్రీ ఎలా ప్రిపేర్ చేయాలని చెప్పాను కదా, ఇదే ఫార్మేట్లో మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది అండి. మళ్ళీ నేను ప్రతి ఓచర్కి ఇట్లా ఎక్స్ప్లెనేషన్ చెప్పాలి అంటే మనకి వీడియో టైం సరిపోదండి. సో మీరు ఏం చేస్తారు అంటే, ఇక్కడ నిహారిగా స్టార్టెడ్ న్యూ బిజినెస్ ఎలాగైతే రికార్డ్ చేసుకున్నాం అదే విధంగా క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ కెనరా బ్యాంక్ అండి. సో ఇది ఒక స్టార్టింగ్ ప్రాబ్లం కాబట్టి ఇది నేను మళ్ళీ ఒకసారి చెప్తాను మీకు, ఇది మాత్రం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది రాసేసుకుంటా, క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ కెనరా బ్యాంక్ అని తీసుకుంటున్నామండి. ఇందులో టూ ఆస్పెక్ట్స్ ఏమేమి ఉన్నాయి మనకు, ఒకటి క్యాష్, సో అనదర్ వన్ ఏముంది మనకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. సో టూ ఆస్పెక్ట్స్ ఏంటి అనేది ఫస్ట్ మనం ఒక ట్రాన్సాక్షన్లో ఐడెంటిఫై చేయాలి. ఈ ఐడెంటిఫై చేసేటటువంటి ప్రాసెస్ అనేది మనకి బేసిక్ క్లాసెస్లో ఉంటుందండి, మళ్ళీ నేను ఇక్కడ డెప్త్గా చెప్పలేను. సో ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తారంటే టూ ఆస్పెక్ట్స్లో మనకి ఫస్ట్ క్యాష్ అండ్ లెడ్జర్ తీసేసుకోండి. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని తీసేసుకోండి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని తీసేసుకుంటున్నానండి. టూ ఆస్పెక్ట్స్ అండి. క్యాష్ ఏ అకౌంట్ కింద తీసుకుంటాం మనం ఇక్కడ, నేను రఫ్గా రాసేస్తున్నాను. క్యాష్ అనేది ఏ అకౌంట్ కింద తీసుకోవాలి, రియల్ అకౌంట్ కింద తీసేసుకోవాలి. క్యాష్ అనేది ఏ అకౌంట్ కింద తీసుకుంటాము అంటే రియల్ అకౌంట్ కింద తీసేసుకుంటాము. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ అకౌంట్ కింద తీసుకుంటామండి, ఇది వచ్చేసి నేమ్ కాబట్టి పర్సనల్ అకౌంట్ కింద తీసేసుకుంటామండి. ఓకే, సో ఇక్కడ బ్యాంక్లో మనం డిపాజిట్ చేస్తున్నాం కాబట్టి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది రెండు రకాలుగా గుర్తుపెట్టుకోవాలండి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది మనకి బ్యాంక్ నేమ్ అన్నప్పుడు మన పర్సనల్ అకౌంట్ కింద తీసేసుకోవాలి. ఓకేనా, సో బ్యాంక్ అమౌంట్ అనేది మన దగ్గర తీసుకుంటుంది కాబట్టి మనం రిసీవర్ కాబట్టి పర్సనల్ అకౌంట్ కింద తీసేసుకుంటామండి. సో ఇక్కడ మనకి ఇక్కడ పర్సనల్ అకౌంట్ ఆల్రెడీ రూల్ రాసాం కదా, సో దీన్ని అలాగే నేను ఇక్కడ కాపీ చేసేసుకుంటున్నాను ఎక్సెల్ కాబట్టి. మాన్యువల్గా అయితే మనమే రికార్డ్ చేయాలి. ఓకే, ఇప్పుడు క్యాష్ బ్యాంక్లో డిపాజిట్ చేస్తున్నామని క్యాష్ గోస్ అవుట్ కదండి. గోస్ అవుట్ అన్నప్పుడు మనకి డెబిట్లో ఉండాలా క్రెడిట్లో ఉండాలా, సారీ రివర్స్ రాసినట్టున్నాను, ఆల్ టెక్స్. ఇది పర్సనల్ అకౌంట్, ఇది వచ్చేసి రియల్ అకౌంట్ అండి. ఓకే, సో ఇప్పుడు క్యాష్ అనేది ఫర్మ్ కింద అవుట్ అండి, అవుట్ అండి. సార్ బ్యాంక్లో మనం క్యాష్ డిపాజిట్ చేస్తున్నాం అంటే మనం అంటే ఎవరు ఇక్కడ, ఫర్మ్ అండి. ఫర్మ్ బ్యాంక్లో అమౌంట్ డిపాజిట్ చేస్తా ఉంది అంటే క్యాష్ ఫర్మ్ నుంచి అవుట్ అవుతుంది కాబట్టి ఫర్మ్ తరఫున అకౌంట్ మెయింటైన్ చేస్తాం కాబట్టి సైకలాజికల్గా మనం ఫీల్ అవ్వాలని చెప్పాం స్టార్టింగ్ క్లాస్లో. క్యాష్ గోస్ అవుట్ కాబట్టి క్యాష్ మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఐ మీన్ క్రెడిట్ చేయాలండి. సో ఇక్కడ నేను క్రెడిట్ అండర్లైన్ చేస్తున్నాను చూడండి. సో క్రెడిట్ మనం అండర్లైన్ చేయాలి, క్యాష్ గోస్ అవుట్ కదా అందువల్ల క్రెడిట్ చేయాలి. యూనియన్ బ్యాంక్ ఏం చేస్తున్నారండి, పర్సనల్ అకౌంట్ రూల్ ఏం చెప్తుంది, ఇచ్చే వాళ్ళని డెబిట్ చేయాలి, తీసుకునే వాళ్ళని క్రెడిట్ చేయాలి, ఇచ్చే వాళ్ళని క్రెడిట్ చేయాలి, తీసుకునే వాళ్ళని డెబిట్ చేయాలని చెప్తుందండి. సో ఇక్కడ మనకి డెబిట్ కాదు కదండి, రిసీవర్ కదా బ్యాంకు. పర్సనల్ అకౌంట్ ప్రకారం రిసీవర్ని ఏం చేయాలి, మనము డెబిట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ మనకి టూ ఐడెంటిఫై చేయగలగాలండి. అప్పుడు జనరల్ ఎంట్రీ ఏం రాస్తాం మనం ఇక్కడ, ఎగ్జాంపుల్ వచ్చేసి జనరల్ ఎంట్రీ క్యాష్ గోస్ అవుట్ కాబట్టి క్యాష్ లెడ్జర్ ఏం చేస్తాం మనము అంటే క్రెడిట్ చేయాలండి. క్యాష్ అకౌంట్ ఏం చేస్తామంటే క్రెడిట్ చేసేస్తాము. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెబిట్ చేయాలి, ఎందుకంటే బ్యాంక్ మన దగ్గర తీసుకుంటుంది కదా. సో కాబట్టి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది మనం ఏం చేయాలి అంటే క్రెడిట్ చేయాలి, డెబిట్ చేయాలి. డెబిట్ ఎందుకు చేస్తాము అంటే బ్యాంక్ రిసీవర్ కదండి. సో బ్యాంక్ రిసీవర్ కాబట్టి మనం ఖచ్చితంగా బ్యాంక్ అనేది డెబిట్ చేస్తాము. క్యాష్ అనేది క్రెడిట్ చేస్తాము. ఎందుకు క్రెడిట్ చేస్తాము, క్యాష్ గోస్ అవుట్ కదండి, మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది కదా. అందువల్ల క్యాష్ ఏం చేయాలి అంటే మనం క్రెడిట్ చేయాలి, సారీ అంతే అండి, క్రెడిట్ చేయాలి. సో ఎంత అమౌంట్ ఇచ్చారు మనకి డిపాజిట్ ఇక్కడ, 75,000 ఇచ్చాడు కాబట్టి ఇక్కడ అమౌంట్ డెబిట్లో ఏమో 75,000 రికార్డ్ చేస్తాము, క్రెడిట్లో వచ్చేసి 75,000 రికార్డ్ చేసేస్తాం. సో నరేషన్ ఏం రాస్తారండి, బీయింగ్ క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్, బీయింగ్ క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బీయింగ్ క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేసి రాసిస్తామండి. నరేషన్ చాయిస్ అండి. ఇది సెకండ్ దానికి మనకి ఇచ్చినటువంటి ప్రాక్టికల్ ప్రాబ్లంలో సెకండ్ దానికి ఉన్నటువంటి ఎగ్జాంపుల్. ఏది డిసైడ్ చేసేసాం కదా, దీన్ని అట్లే తీసుకెళ్ళి మనం ఇప్పుడు రిపోర్ట్లో
ట్రాన్సాక్షన్ లో చేయాలండి. సో క్యాష్ టు బ్యాంక్ ఉంది కాబట్టి దీన్ని ఏ వోచర్ లో ఎంటర్ చేస్తాము అంటే స్పెసిఫిక్ గా మనం F4 కాంట్రా వోచర్ లో యూజ్ చేస్తారండి. కాంట్రా వోచర్ ఇక్కడ ఉంది కదా బటన్స్ బార్ లో, జస్ట్ క్లిక్ చేసామంటే కాంట్రా వోచర్ వచ్చేస్తుంది. అగైన్ మళ్ళీ ఇక్కడ F12 ఆన్ చేసుకొని నేను చెప్పిన ఆప్షన్స్ 9 ఆప్షన్స్ ఉన్నాయి కదా, వోచర్ని బట్టి మారిపోతుంది. ఆ ఆప్షన్స్ మనం ఐడెంటిఫై చేసి ఖచ్చితంగా ఆప్షన్స్ మనకి S లో ఉండాలండి. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. సో మీకు ఆప్షన్స్, ఆ 9 ఆప్షన్స్ ఏంటి సార్ మాకు ఎలా సార్ గుర్తుంటుంది అంటే, సో నేను ప్రాక్టికల్ ప్రాబ్లం తర్వాత కింద ఇచ్చాను చూడండి, ఆ 9 ఆప్షన్స్ ఏంటి అనేసి 1 2 3 4 5 6 7 8 9 9 ఆప్షన్స్ ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాను. ఈ 9 ఆప్షన్స్ మన ఓచర్స్ లోకి వెళ్ళినప్పుడు 100% ఎస్ లో ఉండాలి. కానీ కొన్ని ఓచర్స్ లో 5 ఆప్షన్స్ ఉండొచ్చు, కొన్ని ఓచర్ లో 8 ఉండొచ్చు, కొన్ని ఓచర్ లో 9 ఉండొచ్చు అండి. బట్ ఏదైనా సరే ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ఓచర్ స్క్రీన్ లోకి వెళ్ళిన తర్వాత, ఏ ఓచర్ అయినా సరే ఆ ఓచర్ స్క్రీన్ లోకి వెళ్ళిన తర్వాత F12 ఆన్ చేసి ఖచ్చితంగా మనం ఈ 9 ఆప్షన్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకొని, ఆ 9 ఆప్షన్స్ లో ఆ ఓచర్స్ రిలేటెడ్ గా 5 ఆప్షన్స్ ఉంది అంటే ఆ 5 ఖచ్చితంగా మన ఎస్ లో ఉండాలి. నోలో ఉంది అంటే క్లారిటీ ఉండదండి. నేను ఈ వచ్చర్స్ ఆల్రెడీ మనం 3 వచ్చర్స్ ఆప్షన్స్ గురించి డిస్కస్ చేసాము. నెక్స్ట్ ఒక్కొక్క వచ్చర్లో కొన్ని ఆప్షన్స్ యాడ్ అవుతూ వస్తుంది. టోటల్ గా ఈ చాప్టర్ కంప్లీట్ అయ్యే లోపల ఈ 9 వచ్చర్స్ కి మనకి 9 ఆప్షన్స్ మనకి కవర్ అయిపోతుంది. అప్పుడు ఏ ఆప్షన్ ఏ పర్పస్ కి యూస్ చేస్తున్నాం అనేది కూడా మనం ఈజీగా గుర్తుపెట్టుకోనేదానికి ఛాన్స్ ఉంటుంది. గుర్తు పెట్టుకొని తీరాలి. మీరు అకౌంట్స్ టాలీలో అకౌంట్స్ చేస్తున్నారు అంటే ఓచర్ క్రియేషన్ అప్పుడు ఈ 9 ఆప్షన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆల్రెడీ ఓపెనింగ్ లెడ్జర్ క్రియేట్ చేసినప్పుడు 3 ఆప్షన్స్ చెప్పాను, ఇది ఒక 9 మొత్తం 12 ఆప్షన్స్ అయింది. ఓపెనింగ్ బ్యాలెన్స్ లెడ్జర్ అనేది ఆల్రెడీ లెడ్జర్ క్రియేషన్ అప్పుడు చెప్పాను కాబట్టి మొత్తం 13 ఆప్షన్స్. ఈ చాప్టర్ కంప్లీట్ అయ్యే లోపల 13 ఆప్షన్స్ పైన గ్రిప్ ఉంటేనే లైవ్ లో మనం ధైర్యంగా అకౌంట్ చేయగలుగుతామండి. లేదు గుడ్డిగా మనకి ఏదో వస్తుంది చేస్తున్నాము అంటే రేపు ఎవరైనా క్వశ్చన్ చేశారు అంటే ఆన్సర్ చేయలేము. రేపు ఇన్పుట్ ఎంటర్ చేయాలి అంటే కొన్ని ఆప్షన్స్ ఉంటేనే అక్కడ ఆ స్క్రీన్స్ ఓపెన్ అవుతుంది. ఎగ్జాంపుల్ మీకు చెప్పాను, ఇక్కడ రిఫరెన్స్ నెంబర్ కావాలి అంటే ఆప్షన్ ఎస్ లో ఉండాలి. కానీ కాంట్రా వచ్చరికి స్పెసిఫిక్ గా రిఫరెన్స్ నెంబర్ ఏం అక్కడ అవసరం లేదు. అందువల్ల మనకి F12 ఆన్ చేసినా కూడా రిఫరెన్స్ నెంబర్ రిలేటెడ్ గా ఆప్షన్ ఎక్కడ లేదు కాబట్టి నో పెట్టుకుంటాం. ఓకేనా, అక్కడ లేదు అంటే వదిలేస్తాం, నో ప్రాబ్లం. ఇది కూడా మనకి ఏ రోజు అని స్పెసిఫిక్ గా చెప్పలేదు కాబట్టి మనం ఫస్ట్ ఏప్రిల్ అనుకుంటాం. డేట్ చేంజ్ చేయాలంటే షార్ట్ కట్ కి F2 చెప్పుకున్నాం కదా, F2 ఆల్రెడీ ఉందండి. ఓకే, ఇప్పుడు మనం ఏ బ్యాంక్ లో అమౌంట్ డిపాజిట్ చేస్తున్నాం, ఇక్కడ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిపాజిట్ చేస్తున్నాం. క్యాష్ మనకి ఇన్నా అవుట్ 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 అన్నప్పుడు ఏ బ్యాలెన్స్ తీసుకోవాలి, అది రియల్ అకౌంట్ ప్రకారం క్రెడిట్ అండి. సో క్రెడిట్ ఆల్రెడీ ఉంది కదా మనకి, ఇక్కడ జస్ట్ క్రెడిట్ లో క్యాష్ అని ఇచ్చేసేయండి. సో ఎంత అమౌంట్ మనం ఇక్కడ డిపాజిట్ చేస్తున్నాము ప్రాబ్లంలో అంటే, మనకి ఎంత అమౌంట్ అంటే 75,000 కదా ఇచ్చాడు ఇక్కడ. ఈ 75,000 అమౌంట్ ఇక్కడ ఏం చేస్తారు అంటే ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ అమౌంట్ అనేది 75,000 ఇచ్చేసేయండి. సో ఏ బ్యాంక్ డిపాజిట్ చేస్తున్నాము అండి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెడ్జర్ మన దగ్గర ఉందా, లేదు. సో ఇక్కడ మళ్ళీ ఇంకొక షార్ట్ కట్ కి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మనకి లిస్ట్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్ లెడ్జర్స్ కనిపించాలంటే జనరల్ గా ఏం చేస్తాము అంటే ఎస్కే వచ్చి బయట వచ్చి లెడ్జర్ లోకి వెళ్ళి క్రియేట్ లోకి వెళ్ళి అక్కడ క్రియేట్ చేసుకుంటామండి. అక్కడ క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ వచ్చర్ లోకి వస్తే ఇక్కడ ఆటోమేటిక్ గా మనకి లెడ్జర్స్ లిస్ట్ లో ఆ లెడ్జర్ మనకి డిస్ప్లే అవుతుంది. సో కానీ ఇక్కడ ఆ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెడ్జర్ మన దగ్గర ఉందా, లేదండి. సో కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, మనము ఒక లెడ్జర్ అనేది క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకోవాలంటే మళ్ళీ ఇక్కడ నుంచి బయట వచ్చి ఎస్కేప్ ఇచ్చి మళ్ళీ గెట్ వెబ్ టాలీ స్క్రీన్ లోకి వెళ్ళి అక్కడ మళ్ళీ ఆప్షన్ వేసి పెట్టుకోవాలా, అక్కడ వెళ్ళి క్రియేట్ చేసుకుని మళ్ళీ ఇక్కడికి రావాలా అంటే కాదండి. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి ఇప్పుడు అంటే, మనం ఇక్కడ నుంచి స్క్రీన్ బయట రాకుండా ఇక్కడ నుంచి మనం లెడ్జర్ క్రియేట్ చేయాలండి. అలా క్రియేట్ చేయాలంటే మనకు ఒక షార్ట్ కట్ కీ ఉంది, చాలా ఇంపార్టెంట్ అండి. సెకండరీ క్రియేషన్ స్క్రీన్ షార్ట్ కట్ కీ అంటాము. షార్ట్ కట్ కీ ఏంటి అంటే Alt+C అండి, చాలా ఇంపార్టెంట్ కీ, గుర్తుపెట్టుకోండి. అంటే మనం ఉన్న ప్లేస్ లో నుంచే మనకు కావాల్సినటువంటి లెడ్జర్ కానీ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే ఎనీ ఇన్ఫర్మేషన్ మనం ఉన్న స్క్రీన్ లో నుంచే దానికి సంబంధించినటువంటి ఇన్పుట్ క్రియేట్ చేసుకోవాలంటే డైరెక్ట్ గా స్క్రీన్ లో నుంచి క్రియేషన్ స్క్రీన్ లోకి వెళ్ళాలి అంటే షార్ట్ కట్ కి టాలీలో ఏంటి అంటే Alt+C చాలా ఇంపార్టెంట్ కి గుర్తుపెట్టుకోండి. సో డైరెక్ట్ గా మనకి లెడ్జర్ క్రియేషన్ ఓపెన్ అయిందా లేదా. సో ఇక్కడ మనకు కావాల్సినటువంటి ఏంటి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెడ్జర్ క్రియేట్ చేసేసాను. సో ఎంటర్ చేసేయండి. అండర్ వచ్చేసి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అండర్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. డైరెక్ట్ గా బ్యాంక్ లో అమౌంట్ ఉంది అంటే తీసుకున్నా కూడా మనకు చెక్కే కదండి. అందువల్ల అండర్ బ్యాంక్ అకౌంట్ ఇచ్చేసేయండి. అక్కడ ఆప్షన్ నోలో ఉంది, నోలోనే ఉండి మీరు ఏం చేయకండి. కమింగ్ లో దాని గురించి ఎక్కువ డిస్కస్ చేద్దామండి. సో సేమ్ ఆటోమేటిక్గా ఎంటర్ చేసేయండి.
నరేషన్ అనేది మనం అక్కడ ఏం రాసుకున్నామండి? నరేషన్ అనేది లైవ్ లో చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఇది ప్రాక్టికల్స్ కాబట్టి ఏదో ఒకటి చేసేస్తున్నాను. లైవ్ లో మాత్రం నరేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది గుర్తుపెట్టుకొని మీరు ప్రాక్టీస్ చేయండి. సో ఎంటర్ చేసి యాక్సెప్ట్ చేసేసాము అంటే కాంట్రా వాచర్ కూడా మనకి సేవ్ అయిపోతుందండి. సో ఈ విధంగా మనం వాచెస్ లో యాక్సెప్ట్ చేస్తాం. అక్కడ ప్రెసెంట్ వచ్చేసి స్క్రీన్ ఓపెన్ అవుతుంది. బ్యాంక్ లో కట్టేటప్పుడు ఆ చలానా ఇన్ఫర్మేషన్ ఏదైనా అడుగుతుంది. బట్ ప్రస్తుతానికి అది ఇక్కడ మనకి ఏం లేదు కాబట్టి ప్రాక్టికల్ ప్రాబ్లమ్ జనరల్ గా చేస్తున్నాం కాబట్టి అవసరం లేదండి. యాక్సెప్ట్ చేసేసేయండి. దట్ ఈస్ కాంట్రా వాచర్ కూడా మనకి క్లియర్. ఓకేనా? సో ఈ 2 వాచర్స్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసామండి. ఇప్పుడు మేజర్ గా మనకి పర్చేస్ బిల్స్ మిస్టర్ రాజేష్ అకౌంట్ అని చెప్తున్నారండి. అంటే అర్థం ఏంటి అంటే అసలు ఈ వాచెస్ క్లియర్ కదండి. ఒకటి, నిహారిక స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ అంటే ఎంట్రీ ఎలా పాస్ చేస్తాము, ఏ ఓచర్ లో పాస్ చేస్తాము, ఆ ఓచర్ యొక్క నేమ్ ఏంటి, ఆ ఓచర్ యొక్క షార్ట్ కట్ కి ఏంటి, ఆ ఓచర్ లోకి ఎంటర్ అవ్వాలి అంటే ఎలా మనం పాత్ ఏంటి అనేది డిస్కస్ చేస్తాం. సేమ్ క్యాష్ డిపాజిట్ ఇంటూ యూనియన్ బ్యాంక్ అంటే దానికి జర్నల్ ఎంట్రీ ఏమొస్తుంది, అది ఏ ఓచర్ లో మనం చేయాలి, ఆ ఓచర్ లో మనం ఎందుకు చేస్తున్నాము అంటే ఈ టాపిక్ లో ముందు మనం థియరీ కాన్సెప్ట్ చెప్పుకున్నాం కాబట్టి ఆ థియరీ కాన్సెప్ట్ ప్రకారం మనం కాంట్రా వచ్చర్లో వేయాలి కాబట్టి వేసుకున్నాం. ఏది డెబిట్ ఏది క్రెడిట్ అనేది అకౌంటింగ్ నాలెడ్జ్ని యూస్ చేసుకొని జనరల్గా ఇక్కడ మనం ట్రాన్సాక్షన్ డిస్కస్ చేసి ఏది డెబిట్ ఏది క్రెడిట్ డిసైడ్ చేసేసి దాన్ని ఆటోమేటిక్గా అకౌంటింగ్ వాచర్లో వేసేసామండి. సో నెక్స్ట్ కంటిన్యూషన్ లైవ్ బిల్స్ లో ఏమి ఇచ్చాడు అంటే పర్చేస్ బిల్స్ రాజేష్ అకౌంట్ అని చెప్తున్నాడు అండి. అంటే రాజేష్ దగ్గర నుంచి మనం కొంటున్నామని చెప్తున్నాడు. అంటే ఇండైరెక్ట్ గా దీని యొక్క మీనింగ్ ఏంటి? పర్చేస్ బిల్స్ రాజేష్ అకౌంట్ అంటే రాజేష్ దగ్గర నుంచి మనం కొంటున్నామని దాని అర్థం అండి. సో అప్పుడు దాని రాజేష్ దగ్గర నుంచి మనం కొంటున్నాము అంటే దానికి జర్నల్ ఎంట్రీ ఏమొస్తుంది అండి? సో మళ్ళీ ఇక్కడ మీరు ఇలాగా రాసుకొని ప్రాక్టీస్ చేయండి స్టార్టింగ్ కాబట్టి. సో దాని జనరల్ గా టేబుల్ రూపంలో ఇచ్చేసానండి. సో లైవ్ లో ఉండేటప్పుడు ఈ విధంగా స్పెసిఫిక్ గా రాసి ఇవ్వరు మనకి. సో పర్చేస్ బిల్స్ అని పెట్టి ఒక పేరు రాసేసి అందుకు సంబంధించిన డేట్ బిల్ నెంబర్స్ ఇచ్చేస్తారు మనకి. దాన్ని మనం అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయాలండి. అర్థం చేసుకోవాలి అంటే ఇక్కడ మనం దాన్ని డివైడ్ చేసుకొని రాసేసుకోవాలి. ఓకే. సో థర్డ్ వన్ కి నాకు ఇక్కడ ఏమి ఇచ్చాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పర్చేస్ బిల్స్ మిస్టర్ రాజేష్ అకౌంట్ అంటే అర్థం ఏంటి అంటే గూడ్స్ పర్చేస్డ్ ఫ్రమ్ రాజేష్ అని తీసేసుకోండి. ఇది జనరల్ ఎంట్రీ, ఇది జనరల్ మీనింగ్. సో దీనికి జనరల్ ఎంట్రీ ఏమొస్తుంది అండి? పర్చేస్ అకౌంట్స్ డేటా టు రాజేష్ అకౌంట్ వస్తుంది. అంతేనా? సో రాజేష్ గివర్ కాబట్టి క్రెడిట్ చేస్తారు. పర్చేస్ అనేది కమ్స్ ఇన్ కాబట్టి రియల్ అకౌంట్ ప్రకారం డెబిట్ చేయాలి. ఓకేనా? సో దీనికి జనరల్ ఎంట్రీ ఏమొస్తుంది మనకి? పర్చేస్ అకౌంట్స్ డేటా టు రాజేష్ అకౌంట్ వస్తుందండి. పర్చేస్ అకౌంట్స్ డేటా టు రాజేష్ అకౌంట్ అనేసి మనం తీసేసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు నేను మళ్ళీ ప్రతి ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్ళాలంటే కుదరదు కదండి. సో రఫ్గా చెప్తున్నాను. మీరు మెటీరియల్ తీసుకున్నారంటే ఇది ఈజీగా అర్థమవుతుంది. మీకు ఏదైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది కాబట్టి ఆ ఫోన్ నెంబర్తో మీరు కాల్ చేస్తే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే విధంగా మీకు మెటీరియల్ కూడా ఆ ప్రాబ్లం ప్రాక్టికల్ ప్రాబ్లం కూడా మీకు సెండ్ చేస్తానండి. ఓకే, ఇది జనరల్ ఎంట్రీ. సో దీనికి ఇప్పుడు మనం ఎలా చేయాలి అనేది చూద్దాం. బట్ ఏ వచ్చేలా చేయాలి? పర్చేస్ వచ్చారండి. పర్చేస్ అంటే అదైతే అంతే కదా. పర్చేస్ F9 పర్చేస్ వచ్చే తీసేసుకోండి. సింబల్స్ కనిపించలేదు కదండి. అగైన్ మళ్ళీ ఏం చేస్తాం ఇక్కడ మనము F2 ప్రెస్ చేస్తామండి. సారీ, చేంజ్ మోడ్ షార్ట్ కట్ కి ఉంది కదా, Ctrl+H యాజ్ వాచర్ అని తీసేసుకోండి. ఇవి అండర్స్టాండింగ్ అవడానికి కొంచెం టైం పడుతుంది అండి. సో మీరేం టెన్షన్ పడద్దని, ప్రాక్టీస్ చేస్తే అర్థమవుతుంది మీకు. సో ఆటోమేటిక్ ఇది వాచర్ మోడ్ లో ఉందండి. ఇప్పుడు మీకు స్పెసిఫిక్ గా అగైన్ మళ్ళీ ఆప్షన్స్ గురించి కొద్దిగా డిస్కస్ చేద్దాం. ఇక్కడ నుంచి F12 ఆన్ చేసి ఏమేమి ఆప్షన్స్ కావాలని చూద్దాము. ఫస్ట్ ఇవేం అవసరం లేదండి. ఈ ఆప్షన్ లో ఉండాలి, ఇది అవసరం లేదు. ఈ సప్లై ఇన్వాయిస్ ఉండాలి, ఇది ఉండాలి, ఇది ఉండాలి, ఇది ఉండాలి, ఇది అవసరం లేదు. ఇది ఆప్షన్ ఉండాలి, ఇది ఉండాలి, ఇది. సో ఇవన్నీ ఉండాలండి. సో మీరు చెక్ చేసుకుని ఎన్ని ఆప్షన్స్ 1 2 3 4 5 6 7 8 9, మళ్ళీ 9 వచ్చిందండి. ఈ 9 ఆప్షన్స్ లో కూడా కొన్ని డిస్కస్ చేసాము ఆల్రెడీ. యూజ్ డెబిట్ క్రెడిట్ డిస్కస్ చేసేసాము. తర్వాత స్కిప్ డేట్ అనేది డిస్కస్ చేసేసామండి. ఈ రెండు ఆప్షన్స్ ఆల్రెడీ డిస్కస్ చేసేసాను. రిమైనింగ్ ఆప్షన్స్ అనేది ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. సో Ctrl+A చేస్తున్నాను, సేవ్ చేసేసానండి. సో ఇప్పుడు ఫస్ట్ మనకి కర్సర్ డేట్ కనుక వెళ్ళకుండా ఉండాలి అంటే F12 స్కిప్ డేట్ అనే ఆప్షన్ మనం ఎస్ పెట్టుకోవాలి. ఓకేనా? ఎస్ పెట్టుకున్నాం కాబట్టి కర్సర్ డేట్ గా మనకి వెళ్ళలేదండి. కానీ ఇక్కడ మనకి ప్రాక్టికల్ ప్రాబ్లంలో ఏ రోజు మనం పర్చేస్ చేస్తున్నామండి? ఈ రోజు మనం పర్చేస్ చేస్తున్నాం ఇక్కడ 2nd ఏప్రిల్లో పర్చేస్ చేస్తున్నామండి. సో అప్పుడు మనకి 2nd ఏప్రిల్ డేట్ కాదు ఇక్కడ ఉండాలి. కానీ డేట్ ఏముంది? 1st ఏప్రిల్. కానీ కర్సర్ డేట్ కాల్కి వెళ్ళలేదు. కానీ మనం డేట్ చేంజ్ చేసుకోవాలి. అప్పుడు షార్ట్ కట్ కి ఏంటి అండి? F2 ప్రెస్ చేసి 24 అనే డేట్ ఇచ్చేస్తాం. కర్సర్ డేట్ కాలంకి వెళ్ళకపోయినా
డేట్ చేంజ్ చేయడానికి F2 షార్ట్ కట్ కీ ఉంది కాబట్టి అది యూజ్ చేసి కర్సర్ డేట్ కాలకు వెళ్ళకపోయినా డేట్ చేంజ్ చేసుకున్నాం. ఇక్కడ సప్లయర్ ఇన్వాయిస్ నెంబర్ అండి. సో ఇప్పుడు ఆటోమేటిక్గా చూడండి F2 వల్ల ఇన్వాయిస్ నెంబర్ అనేది ఇక్కడ ఉంది కదా, ఒక ఆప్షన్ మనకి ఎక్కడది, ఇది నో పెట్టేస్తాం అనుకోండి. చూడండి సప్లయర్ నెంబర్ లేదు అక్కడ. సో ఖచ్చితంగా F2 వల్ల ఆన్ చేసి సప్లయర్ ఇన్వాయిస్ నెంబర్ అనేది లో పెట్టుకుంటేనే ఇక్కడ ఆప్షన్ హైలైట్ అవుతుందండి. అయిందా లేదా? డేట్కి ఒకటి, సప్లయర్ నెంబర్కి ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను కొన్ని ఆప్షన్స్ మళ్ళీ చెప్తాను. సో ఇప్పుడు మనకి రిఫరెన్స్ నెంబర్ ఏమి ఇచ్చారండి, ఇక్కడ 55 ఇచ్చాడండి. రిఫరెన్స్ నెంబర్ ఏమి ఇచ్చాడు మనకి, ఇక్కడ 55 ఇచ్చాడు. సో ఇక్కడ 55 డేట్ రిఫరెన్స్ నెంబర్ ఇచ్చేసేయండి. డేట్ ఆటోమేటిక్గా అక్కడ ఉన్న డేట్ ఇక్కడ అదే తీసేసుకుంటుంది. మళ్ళీ స్పెసిఫిక్గా ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదండి. సో ఫస్ట్ సిఆర్లో ఏం లెడ్జర్ కావాలి, రాజేష్ ఆల్రెడీ లెడ్జర్ మన దగ్గర ఉంది కదా, జస్ట్ రాజేష్ లెడ్జర్ తీసేసుకోండి. సో ఎంత అమౌంట్ అండి రాజేష్ లెడ్జర్ అమౌంట్? 4000 రూపీస్ అండి. ఇది నేను మళ్ళీ క్వశ్చన్ అడుగుతాను, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి రాజేష్ దగ్గర నుంచి మనం ఆల్రెడీ ఎంతకు పర్చేస్ చేస్తాం, ఓపెనింగ్ బ్యాలెన్స్ 2300. బిల్ వైజ్ బ్రేకప్ చాప్టర్ చెప్పినప్పుడు మీకు చెప్పుంటాను 2300 రూపీస్ రాజేష్ ఆల్రెడీ మనం అమౌంట్ ఇవ్వాలి. ఆ అమౌంట్ ఇవ్వడానికి కావాల్సినటువంటి బిల్ నెంబర్స్ ని లెడ్జర్ స్క్రీన్ లో నుంచి ఆ బిల్ నెంబర్స్ ని మనం క్యారీ ఫార్వర్డ్ చేసాం. దట్ ఈస్ బ్రేకప్ కాన్సెప్ట్. ఆ టాపిక్ మీరు కరెక్ట్ గా వినుంటే ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇక్కడ నేను మళ్ళీ ఆ టాపిక్ గురించి డిస్కస్ చేయలేను. ఆ బిల్ వైజ్ బ్రేకప్ వీడియో చూసారంటే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో ఆ 2300తో పాటు ప్రెసెంట్ ఇయర్ లో, ప్రెసెంట్ ఫైనాన్షియల్ లో సేమ్ పర్సన్ దగ్గర నుంచి మళ్ళీ మనం ఎంత అమౌంట్ కొంటున్నాము అంటే 4000 కొంటున్నాము అండి. సో గుర్తుపెట్టుకోండి. బట్ ఫస్ట్ 2nd ఏప్రిల్ కి రాజేష్ కి మనం ఎంత అమౌంట్ ఇవ్వాలి, 2300 ప్లస్ ఒక 4000 మొత్తం కలిపి 6300 రూపీస్ మనం ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ క్వశ్చన్ అడుగుతాను. ఓకే, ఎంటర్. ఏ రిఫరెన్స్ తీసుకో, లైవ్ బిల్స్ అన్నప్పుడు మనకు ఆటోమేటిక్ గా రిఫరెన్స్ నెంబర్ యాక్టివేట్ అవుతుందని చెప్పాను కదండి. సో ఆ రిఫరెన్స్ నెంబర్స్ ఏంటి అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. మెథడ్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ అని. ఇది పర్చేస్ వచ్చారు కాబట్టి మనం ఏ రిఫరెన్స్ నెంబర్ తీసుకోవాలి అంటే న్యూ రిఫరెన్స్ తీసుకోవాలండి. జస్ట్ న్యూ రిఫరెన్స్ తీసుకోండి. ఇక్కడ బిల్ నెంబర్ ఏముంటే ఆ నెంబర్ ఆటోమేటిక్గా ఇది వచ్చేస్తుంది. ఇదే స్క్రీన్ ఇంతకు ముందు మనం రాజేష్ అనే లెడ్జర్ స్క్రీన్ లో రాజేష్ లెడ్జర్ క్రియేట్ చేసి అండర్ సండే క్రియేటర్స్ ఇచ్చినప్పుడు అమౌంట్ ఇచ్చినప్పుడు ఒక టేబుల్ ఓపెన్ అయింది. అక్కడ బిల్ వైజ్ బ్రేకప్ అని హెడ్డింగ్ తో ఓపెన్ అయింది. అక్కడ డిఫాల్ట్ గా ఉన్నటువంటి లాస్ట్ ఇయర్ డీటెయిల్స్ మొత్తం కూడా ఇచ్చుకుంటూ వచ్చేసాము. డేట్ ఇచ్చాము, బిల్ నెంబర్ ఇచ్చాము, డ్యూ డేట్ ఇచ్చాము, అమౌంట్ ఇచ్చేసాము. ఈ లైవ్ బిల్స్ కాబట్టి స్క్రీన్ ఈ విధంగా ఉంటుందండి. టైప్ ఆఫ్ రిఫరెన్స్ న్యూ రిఫరెన్స్ తీసుకోవాలి. న్యూ రిఫరెన్స్ ఎందుకు తీసుకోవాలి అంటే థియరిటికల్ గా నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను కాబట్టి న్యూ రిఫరెన్స్ తీసేసుకోవాలండి. బిల్ నెంబర్ అన్న, నేమ్ అన్న, బిల్ నెంబర్ అన్న ఒకటే. బట్ అక్కడ హెడ్డింగ్ లో టాలీ వాడు నేమ్ అని ఇచ్చారు, కానీ స్పెసిఫిక్ గా బిల్ నెంబర్ తీసుకోవాలి. అక్కడ డ్యూ డేట్ ఆఫ్ 8 డేస్, ఎన్ని డేస్ ఇచ్చాడండి, ఇక్కడ 90 డేస్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ 90 డేస్ తీసుకునేసి నెక్స్ట్ డ్యూ డేట్ ఏంటనేది కూడా ఇక్కడ మనకి తెలిసిపోతుంది. అంటే 2nd ఏప్రిల్ నుంచి 90 డేస్ తర్వాత ఏ డ్యూ డేట్ వస్తుందని కూడా ఇక్కడనే మనకి ఐడెంటిఫై చేయొచ్చండి. క్లియర్ ఇచ్చేసేయండి. డెబిట్ ఏం లెడ్జర్ రావాలి, పర్చేస్ లెడ్జర్ ఆల్రెడీ ఉంది కాబట్టి పర్చేస్ లెడ్జర్ తీసేసుకొని యాక్సెప్ట్ చేసేసేయండి. ఇక్కడ నరేషన్ అనేది మనం రాసేసుకోవచ్చండి. జస్ట్ యాక్సెప్ట్ చేసేసాను. ఓకేనా, క్లియర్ కదా. సో ఇప్పుడు ఒక చిన్న ఆప్షన్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒక ఆప్షన్ గురించి, డేట్ కాలం వెళ్ళకూడదు అంటే ఒక ఆప్షన్, రెఫరెన్స్ నెంబర్ కావాలంటే ఒక ఆప్షన్, డెబిట్ క్రెడిట్ కావాలంటే ఒక ఆప్షన్. మొత్తం 3 ఆప్షన్స్ గురించి నేర్చుకున్నాం లాస్ట్ ట్రాన్సాక్షన్ తో పాటు. ఈ ట్రాన్సాక్షన్ లో కలిపి మొత్తం 3 ఆప్షన్స్ నేర్చుకున్నాము. ఇప్పుడు ఒక 3 ఆప్షన్స్ ఇక్కడ డిస్కస్ చేయబోతున్నానండి. మీరు ఒకసారి ఇక్కడ కింద అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఏమేమి ఉంది అనేసి. నెక్స్ట్ డ్యూ డేట్ ఏంటని ఉంది, బిల్ నెంబర్ ఏంటి, రెఫరెన్స్ నెంబర్ ఏంటి అని ఉంది, కరెంట్ బ్యాలెన్స్ ఎంత అమౌంట్ అని కూడా ఉందండి. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవ్వాలి అంటే ఇక్కడ నుంచి F12 ఆన్ చేయండి. ఇది ఆల్రెడీ డిస్కస్ చేసేసాను, ఇది కూడా ఆల్రెడీ డిస్కస్ చేసేసాను. షో బిల్ వై డీటెయిల్స్ అని ఉంది కదండి, అది ఇప్పుడే డిస్కస్ చేద్దాము. దానికంటే ముందు మల్టిపుల్ లైన్స్ అని ఒక ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ నో పెడుతున్నాను నేను. బాగా గుర్తుపెట్టుకోండి. అది ఎస్లో ఉంటే ఏం చేంజ్ జరుగుతుంది, నోలో ఉంటే ఏం చేంజ్ జరుగుతుంది అని చెప్తున్నానండి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా. సో ఎందుకు అంటే నేను యూట్యూబ్లో చాలా వీడియోస్ని అబ్జర్వ్ చేశాను. చాలా మంది ఆప్షన్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వరండి. ఎందుకు అంటే ఆప్షన్స్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వతే స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారనే ఫీలింగ్ ఉంటుంది. బట్ నా క్లాసెస్ అలా కాదు, కన్ఫ్యూజన్ అయినా పర్లేదు, 1కి 2 సార్లు వీడియో చేస్తే ఆ కన్ఫ్యూజన్ అనేది క్లారిటీ వస్తుంది. క్లారిటీ వచ్చింది అంటే 100 మందిలో కూడా మనం ధైర్యంగా టాలీ నాకు తెలుసు అని చెప్పగలిగేటటువంటి కాన్ఫిడెన్స్ అనేది మనకు వస్తుందండి. కాబట్టి టాలీలో మేజర్ గా మనకి ఈ ఆప్షన్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. స్విచ్ బోర్డ్ లాగా అండి ఆప్షన్స్. ఏ స్విచ్ వేస్తే ఫ్యాన్ వెలుగుతుంది, ఏ స్విచ్ వేస్తే లైట్ వెలుగుతుంది, ఏది ఆన్ చేస్తే ఆఫ్ చేస్తే స్విచ్ ఆఫ్ అవుతుంది. అవసరాన్ని బట్టి మనం ఎలా లైట్స్ యూజ్ చేసుకుంటాము హౌస్ లో, అదే విధంగా టాలీ డేటా ఎంట్రీ
చేసేటప్పుడు సిస్టమ్ మీద ఈ ఆప్షన్స్ పైన కూడా అలాంటి నాలెడ్జ్ మనకు ఉంటేనే అవుట్పుట్స్ కానీ ఇన్పుట్స్ కానీ ఎంటర్ చేయడానికి కావాల్సినటువంటి స్క్రీన్స్ యాక్టివేట్ ఇన్యాక్టివేట్ అవుతుంది. సో కాబట్టి లేట్గా నేర్చుకున్నా పర్లేదు, పర్ఫెక్ట్ గా నేర్చుకున్నాము అంటే కాన్ఫిడెన్స్ మనం ఎక్కడైనా వర్క్ చేయగలుగుతాము. భయపడి ఒకరి దగ్గర వర్క్ చేయాల్సిన అవసరం ఉండదు. సబ్జెక్ట్ మన దగ్గర ఉంటే ఎక్కడైనా మనం సక్సెస్ అవుతామండి. అది సక్సెస్ అవ్వాలి అంటే మనం ఖచ్చితంగా డెప్త్ నాలెడ్జ్తో నేర్చుకోవాలి. ఓకే, సో ఈ ఆప్షన్ నో పెడుతుంది. ఏం చేంజ్ జరిగిందండి అబ్జర్వ్ చేశారా మీరు? చూసారు అంటే ఇక్కడ చూడండి 90 డేస్ కింద నెక్స్ట్ డ్యూ డేట్ అనేది మనకు ఉండాలండి. బట్ ఉందా? లేదు. అంటే మనం వచ్చేస్ క్రియేషన్ స్క్రీన్ లో 90 డేస్ తర్వాత నెక్స్ట్ డ్యూ డేట్ ఏముంది అని మనం తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మనం ఇక్కడ ఆప్షన్ ఎస్ లో ఉంటేనే ఇక్కడ 90 డేస్ కింద నెక్స్ట్ డ్యూ డేట్ అనేది మనకి తెలుస్తుంది, లేకపోతే తెలియదండి. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి అగైన్ మళ్ళీ F12 ఆన్ చేస్తున్నాను. నెక్స్ట్ వన్ ఏంటి అంటే సో బిల్వేర్ డీటెయిల్స్ ఉంది కదండి, ఇది నో పెడితే కిందది కూడా వెళ్ళిపోతుంది. అందుకని ముందు నేను కింద ఆప్షన్ గురించి చెప్పాను. కింద చూడ కింద ఆప్షన్కి వెళ్ళలేదు, అందువల్ల నేను ఈ ఆప్షన్ నోలోకి వెళ్ళిపోయింది. కానీ అందులోకి వెళ్ళలేదు, అందువల్ల ముందు ఆప్షన్ చెప్పానండి. సో ఇప్పుడు అది కూడా నో పెట్టేస్తాను కదా, కంట్రోల్ వచ్చేసాను. ఇప్పుడు ఏం చేంజ్ జరిగిందండి ఇక్కడ మనకి చూడండి. నెక్స్ట్ ఇక్కడ లైన్ గా ఉండింది కదా, నీ రిఫరెన్స్ బిల్ నెంబరు 90 డేస్ అమౌంట్ అని ఒక లైన్ గా ఉండిందా? అది ఉందా మనకి? లేదు. అది కనిపించాలంటే మనం ఏం చేయాలి? F12 ఆప్షన్ ఎస్ లో ఉంటేనే అది కనబడుతుందండి, లేకపోతే కనిపించదండి. నెక్స్ట్ F12 ఆన్ చేసి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది కదా, షో కరెంట్ బ్యాలెన్సెస్ ఆఫ్ లెడ్జర్ అని ఒక ఆప్షన్ ఉంది కదండి, ఇది నో పెడుతున్నానండి. ఇప్పుడు ఏం చేంజ్ కింద ఇది నో పెడితే కింద దగ్గర వెళ్ళిపోతుంది. కింద దాని గురించి కమింగ్ వచ్చర్లో నేను డిస్కస్ చేస్తాను. కంట్రోల్ ఇచ్చేసేయండి. చూడండి ఇప్పుడు రాజేష్ కింద కరెంట్ బ్యాలెన్స్ ఉండిందా? 2300 ప్లస్ ఒక 6300 ఉండిందండి. ఆ అమౌంట్ ఉంది ఇక్కడ మనకి? లేదు. ఆ అమౌంట్ ఇక్కడ లెడ్జర్స్ సంబంధించిన కరెంట్ బ్యాలెన్స్ లో అమౌంట్ ఇక్కడ మన డిస్ప్లే అవ్వాలి అంటే F12 ఆప్షన్ ఎస్ లో ఉంటేనే డిస్ప్లే అవుతుందని, లేకపోతే డిస్ప్లే అవ్వదు. ఓకే, అగైన్ ఇప్పుడు మళ్ళీ ఎస్ పెడుతున్నాను. ఏం చేంజ్ జరిగిందని చూడండి. మనం ఏదేది నో పెట్టుకున్నామండి. సో బిల్ డీటెయిల్స్ కదండి, ఇది ఎస్ పెడుతున్నా. కంట్రోల్ ఇచ్చేసా. చూడండి న్యూ రిఫరెన్స్ బిల్ నెంబర్ అంతా వచ్చిందా లేదా మళ్ళీ మనకి? again F12 ఆన్ చేశాను. మల్టిపుల్ లైన్స్ అనే ఆప్షన్ ఎస్ పెడుతున్నానండి. కంట్రోల్ ఇచ్చేస్తున్నాను. సో ఆటోమేటిక్గా మళ్ళీ ఏమైంది? 90 డేస్ కింద నెక్స్ట్ డ్యూ డేట్ ఏంటి అనేది ఉందా లేదండి? ఉంది. రాజేష్ కరెంట్ బ్యాలెన్స్ కనిపించట్లేదు, పర్చేస్ కింద కరెంట్ బ్యాలెన్స్ కనిపించట్లేదు. అగైన్ మళ్ళీ F12 ఆన్ చేసి లెడ్జర్ కరెంట్ బ్యాలెన్సెస్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇది ఎస్ పెడుతున్నాను. ఇది మళ్ళీ చెప్తాను. 9 ఆప్షన్స్ ఇది కూడా వన్ ఆఫ్ ద ఆప్షన్. ఇది నేను మళ్ళీ కమింగ్ వచ్చర్ చెప్పినప్పుడు చెప్తానండి, గుర్తుపెట్టుకోండి. కంట్రోల్ ఇచ్చేస్తాను. బట్ నెక్స్ట్ ఇక్కడ కరెంట్ బ్యాలెన్స్ వచ్చిందా లేదా అండి? వచ్చిందండి. క్లియరా? సో మొత్తం ఇక్కడ ఎన్ని ఆప్షన్స్ నేర్చుకున్నాము అంటే డేట్ కి సంబంధించినటువంటిది ఒక ఆప్షను, రెఫరెన్స్ నెంబర్ సంబంధించినటువంటిది ఒక ఆప్షను, డెబిట్ క్రెడిట్ సంబంధించినటువంటిది ఒక ఆప్షను, నెక్స్ట్ డ్యూ డేట్ సంబంధించినటువంటి ఒక ఆప్షను, ప్లస్ ఈ కాలం అన్ని రావడానికి ఒక ఆప్షను, నెక్స్ట్ కరెంట్ బ్యాలెన్స్ సంబంధించినటువంటి ఒక ఆప్షన్. మొత్తం 9 ఆప్షన్స్ లో 6 ఆప్షన్స్ గురించి ఇక్కడ మనం డిస్కస్ చేసాము. ఇక్కడ రిమైనింగ్ 3 ఆప్షన్స్ ఉంది, అది నేను మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. జస్ట్ ఇక్కడ ఎంటించుకుంటూ వచ్చేసి లాస్ట్ వరకు యాక్సెప్ట్ చేసేసేయండి. క్లియరా? సో ఇంకేమైనా డౌట్ ఉందా అండి? సో క్లియర్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఇంకా మనం ఏ వచ్చర్ చేయాలండి? సో ఇక్కడ టేబుల్ మళ్ళీ ఇంకొక వచ్చర్ కూడా ఉంది. ఫస్ట్ ఒక డేట్ లో ఒక వచ్చర్ అయిపోయింది. అదే సేమ్ రాజేష్ దగ్గర నుంచి డిఫరెంట్ డేట్స్ లో మనం ఏం చేస్తున్నాము అంటే అమౌంట్ అనేది పర్చేజ్. జనరల్ గా వచ్చేసి మనకి జనరల్ రిసిప్ట్స్ అండి, బిల్స్ ఇవన్నీ కూడా. మన బిల్స్ ప్రాక్టికల్ గా చెప్పలేను కాబట్టి ఇది ఒక టేబుల్ రూపంలో అరేంజ్ చేసుకున్నాం. నెక్స్ట్ డేట్ లో ఏంటి? 2nd మేలో కూడా మళ్ళీ నేను రాజేష్ దగ్గర నుంచి మళ్ళీ 5,000 రూపాయల స్టాక్ మళ్ళీ నేను కొంటున్నా. 100 అనే బిల్ నెంబర్తో మళ్ళీ ఇంకొక 5,000 రూపీస్ నేను మళ్ళీ కొంటున్నానండి. సో అలాంటప్పుడు మళ్ళీ నేను ఏం చేస్తాను? సేమ్ పర్చేస్ వచ్చర్లోనే వేయాలి. బట్ డేట్ వచ్చేసి ఏంటి? 1 మే కదా, కానీ డేట్ ఏముంది అక్కడ? 2 ఏప్రిల్ ఉంది. సో అక్కడ మనం డేట్ చేంజ్ చేయాలంటే షార్ట్ కట్ కి ఏంటి అండి? F2 ప్రెస్ చేసి 1 మే అని తీసేసుకోండి. పర్సన్ డేట్ కాకెళ్ళకపోయినా డేట్ చేంజ్ చేయడానికి F2 షార్ట్ కట్ కి ఉంది కాబట్టి ఆ షార్ట్ కట్ కి మనం యూజ్ చేస్తున్నామండి. సో నెక్స్ట్ వన్ ఏంటి? బిల్ నెంబర్ ఏమి ఇచ్చారు మనకి? 100. సో రిఫరెన్స్ నెంబర్ దగ్గర 100 ఇచ్చేసేయండి. డేట్ ఆటోమేటిక్ గా అదే తీసేసుకుంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి సింబల్ ఏముందండి? క్రెడిట్ ఉంది. పర్చేస్ అంటే ఫస్ట్ క్రెడిట్ ఉంటుందండి. మన క్రెడిట్ లో ఏం లెడ్జర్ రావాలి మనకి? ఆల్రెడీ రాసుకున్నారు, రాజేష్ లెడ్జర్ కావాలి కదా, సేమ్ లెడ్జర్ కాబట్టి ఇక్కడ రాజేష్ లెడ్జర్ ఆల్రెడీ మీ దగ్గర ఉంది కాబట్టి జస్ట్ ఎంటర్ చేసేసేయండి. ఎంత అమౌంట్ ఇవ్వాలి? రాజేష్ దగ్గర 5,000 రూపాయలు కొంటున్నాను. మళ్ళీ నేను క్వశ్చన్ అడుగుతానండి. ఆల్రెడీ రాజేష్ కి మన ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఇవ్వాలి? 2,300. 2nd ఏప్రిల్ లో రాజేష్ దగ్గర నుంచి మళ్ళీ ఎంత అమౌంట్ కొన్నాం మనము?
6,300 అయింది. మళ్ళీ ఫస్ట్ మేలో రాజేష్ దగ్గర నుంచి మళ్ళీ ఎంత అమౌంట్ కొంటున్నాము? 5,000 అండి. మొత్తం ఫస్ట్ మేకి రాజేష్ కి మనం ఇవ్వాల్సినటువంటి అమౌంట్ ఆ లెడ్జర్ క్రియేట్ చేసేటప్పుడు వోచర్స్ లోనే స్క్రీన్ లోనే ఆ లెడ్జర్ కింద బ్యాలెన్స్ అనేది మనకి తెలిసిపోతుందండి. ఓకేనా? సో మీరు అబ్జర్వ్ చేస్తుంటే 11,300 వచ్చిందా లేదా? వచ్చింది. ఏ రెఫరెన్స్ తీసుకోవాలి? న్యూ రెఫరెన్స్, బిల్ నెంబరు, 90 days ఆటోమేటిక్గా తీసేసుకోండి. ఇంతకుముందు చేసిన లాగానే టేబుల్లో అన్ని ఫిల్అప్ చేస్తామండి. సో పర్చేస్ యాక్సెప్ట్ చేస్తే సరిపోతుంది. మళ్ళీ గుర్తు పెట్టుకోండి, 11,300 రూపీస్ అయిందండి ఇక్కడ. ఓకేనా? సేమ్ లెడ్జర్ వచ్చాయి. నేను ఇంతకుముందు సెకండ్ ఏప్రిల్లో వేస్తాను, ఇప్పుడు ఫస్ట్ మేలో వేస్తాను. బట్ అక్కడికి డిఫరెన్స్ ఏంటి అంటే సేమ్ చేంజెస్ కాబట్టి బ్యాలెన్స్ మాత్రం చేంజ్ అయింది మనకి. ఓకేనా? అబ్జర్వ్ చేసుకోండి, యాక్సెప్ట్ చేసేసేయండి. బాగానే ఉందండి. ఇప్పుడు ఈ టేబుల్స్ అన్ని కూడా మనం ఎలా చేయాలి అంటే ఇలాగే ప్రాక్టీస్ చేయాలి. టోటల్ టేబుల్ మొత్తం కూడా ఇదే విధంగా ప్రాక్టీస్ చేయాలి. నేను ఫస్ట్ 2 మాత్రం వేసి చూపించాను. రిమైనింగ్ 3 కూడా సేమ్ డేట్లు చేంజ్ చేసుకొని సేమ్ ప్రాసెస్ లో చేయండి. ఓకేనా? రిమైనింగ్ టేబుల్స్ కమింగ్ వీడియోలో నేను చెప్తాను. సో దానికంటే ముందు ఇప్పుడు ఏం చేస్తాము అంటే ఫస్ట్ ఇక్కడ మనకి ఫస్ట్ బాగానే ఉంది సార్, మనం వాచెస్ అన్ని చేసుకుంటూ వచ్చేసాము. సో మనం చేసినటువంటి వాచెస్ మనం చూడాలి అంటే ఎలా చూడాలి? చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, గుర్తు పెట్టుకొని మనం చేసినటువంటి వాచెస్ మనం ఎలా చూడాలి అనేది ఇప్పుడు మనం ఒకసారి డిస్కస్ చేయబోతున్నాం. వేమనలో ఉన్నాను రా. సో ఇప్పుడు ఎలా చూడాలని చూద్దాం. మనం క్రియేట్ చేసినటువంటి వాచెస్ మనం చూడాలి అంటే స్కెచ్ బయట రండి, గో టు ఇక్కడ డే బుక్కి వెళ్ళాలండి. గెట్ వెబ్ ప్యానెల్ నుంచి ఎక్కడికి వెళ్ళాలి? డే బుక్కి వెళ్తే మనం లాస్ట్ డే లో ఏ డేలో అయితే చేస్తామో ఆ వాచర్ డేట్ మాత్రమే ఇక్కడ కనబడుతుంది. ఓన్లీ సింగిల్ డేట్ లో మాత్రమే కనబడుతుందండి. లేదంటే సార్ నాకు ఫుల్ డేట్ లో ఉన్నటువంటి టోటల్ ఫైనాన్షియల్ మొత్తం ఏ డేట్ 1st ఏప్రిల్ నుంచి 31st మార్చ్ వరకు టోటల్ ఏమేమి వచ్చేసారో వాచెస్ మొత్తం మనకు కనిపించాలి అని మీరు అనుకుంటే ఇక్కడ ఓన్లీ F2 కాదండి, ఇక్కడ జస్ట్ ఇక్కడ చిన్న యారో మార్క్ లాగా ఉంది కదా, దీన్ని క్లిక్ చేశారనుకోండి దాన్ని ఎలాబరేట్ అవుతుంది. పీరియడ్ చేంజ్ చేయాలంటే షార్ట్ కట్ కి ఏంటి? ఆల్ట్ F2 అండి. బటన్స్ బార్ లో జస్ట్ దీన్ని క్లిక్ చేసి మనం డైరెక్ట్ గా షార్ట్ కట్ కీ తెలిస్తే అతను చూడకుండా డైరెక్ట్ గా మీరు కీ యూజ్ చేసుకోవచ్చు అండి. లేదు సార్ అంటే ఆ డేట్ కాలం దగ్గర ఆ కర్సర్ లాగా ఉంది కదండి, దాన్ని క్లిక్ చేస్తే పీరియడ్ ఉంది. ఆల్రెడీ తిరిగి కాన్సెప్ట్ లో కూడా పీరియడ్ చేంజ్ చేయాలని షార్ట్ కట్ కి ఆల్ట్ F2 అని చెప్పుకున్నాం కదా. జస్ట్ ఆల్ట్ F2 ప్రెస్ చేస్తే మన 1st ఏప్రిల్ ఇచ్చేసాను ఫ్రమ్ లో 2 లో 31st 3. ఎప్పుడు కానీ టాలీలో మనం ఇయర్ ఎక్కడ మెన్షన్ చేయకూడదు, డేట్ మంత్ ఇస్తే ఆటోమేటిక్ అదే తీసేసుకుంటుందండి. జస్ట్ యాక్సెప్ట్ చేసేసి చూడండి, మొత్తం మనకు వచ్చేసి లిస్ట్ మొత్తం వచ్చేసిందా లేదు? 1st ఏప్రిల్ నుంచి 1st మే వరకు ట్రాన్సాక్షన్ జరిగింది, అందులో ఎన్ని వాచెస్ వేసామని మనకు తెలిసిపోతుంది. ఇక్కడ మనం ఏం చేసి ఆల్టర్ కేసుకి వెళ్ళేసి కూడా మనం చెక్ చేసుకోవచ్చు అండి. చూడండి మనం క్రియేట్ చేసిన వాచర్ స్క్రీన్ మళ్ళీ ఓపెన్ అయిపోతుంది. ఓకేనా? సో రాజేష్ అమౌంట్ 11,300 రూపీస్ 2nd ఏప్రిల్కి మన ఇక్కడ కనిపిస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మళ్ళీ కీ పాయింట్ చెప్తున్నాను. జనరల్ గా మనకి 1st మేకి వెళ్ళాము అంటే 11,300 కనిపించాలి. కానీ 2nd ఏప్రిల్లో రాజేష్ కి మనం ఇవ్వాల్సినటువంటి అమౌంట్, రాజేష్ మనం ఇవ్వాల్సినటువంటి అమౌంట్ ఎంత అంటే 6,300 అండి. కానీ ఇక్కడ మనకి 11,300 అనేది 1st మేకి ఇవ్వాలి. అప్పుడు మీరు డే బుక్ లోకి వెళ్ళి ఆ వాచర్ చూసేటప్పుడు 2nd ఏప్రిల్కి వెళ్ళాను మనకి 6,300 కనిపించాలి. కానీ మనకి ఎంత అమౌంట్ కనబడతా ఉంది? 11,300 కనబడుతుంది. తప్పు కదా? అంటే 1st మేలో ఉన్నటువంటి రాజేష్ బ్యాలెన్స్ అమౌంట్ నేను డే బుక్ లోకి వెళ్ళి 2nd ఏప్రిల్లో నేను చెక్ చేసేటప్పుడు ఆ బ్యాలెన్స్ కూడా మనకి ఇక్కడ యాడ్ అయిపోయింది. అట్లా ఉండకూడదండి. సో మనకి డేట్ వైజ్ కరెంట్ బ్యాలెన్స్ కావాలి. అలాంటప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ నుంచి F12 ఆన్ చేయండి. చాలా ఇంపార్టెంట్ ఆప్షన్. ఇక్కడ మనకి వాచర్ డేట్ అని ఉంది కదా, ఇది నోలో ఉంటే మనం ఏ రోజు ట్రాన్సాక్షన్ ఎంట్రీ వేసినా కూడా మనం ఏ రోజు వెళ్ళి ఆ వాచర్ ని చెక్ చేస్తే కూడా టోటల్ బ్యాలెన్స్ నెట్ కనపడుతుంది మనకి. అట్లా ఉండకూడదు. డేట్ వైజ్ కరెంట్ బ్యాలెన్స్ కావాలి అంటే ఈ ఆప్షన్ మనకి ఎస్ లో ఉండాలి. ఎగ్జాంపుల్ ఏంటి? మన బ్యాంక్ లోకి పాస్బుక్ తీసుకెళ్లి దాని ప్రింట్అవుట్ తీసుకునేటప్పుడు డేట్ వైజ్ బ్యాలెన్స్ ప్రింట్అవుట్ వస్తుందండి మనకి. అంతేగాని మనం వెళ్ళిన రోజు డేట్ కి టోటల్ ఎంత బ్యాలెన్స్ ఉన్నది ఒక్కటే మనకి పాస్బుక్ లో రికార్డ్ అవ్వదు. అదే విధంగా మన డే బుక్ లో ఆ ఎంట్రీ చూసేటప్పుడు కూడా డేట్ వైజ్ కరెంట్ బ్యాలెన్స్ కావాలి. 2nd ఏప్రిల్కి మనం 6,300 కదా బ్యాలెన్స్ ఇవ్వాలి. మీకు ఆల్రెడీ చెప్పాను, నేను మళ్ళీ క్వశ్చన్ అడుగుతానని కూడా. అంటే రాజేష్ ఆల్రెడీ 2,300 ఇవ్వాలి. 2nd ఏప్రిల్కి ఏమో 4,000 పర్చేస్ చేసాము, టోటల్ 6,300 ఇవ్వాలి. అంటే 2nd ఏప్రిల్లో డే బుక్ లోకి వెళ్ళి 2nd ఏప్రిల్ డే బుక్ ఓపెన్ చేసి రాజేష్ సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ లో ఆ డేట్ కి రాజేష్ కి ఎంత అమౌంట్ ఇవ్వాలి అంటే 6,300 రూపీస్ మనం ఇక్కడ ఇవ్వాలండి. కనిపించేసిందా లేదా? కనిపించింది. అంటే ఆ డేట్ వైజ్ లెడ్జర్ కరెంట్ బ్యాలెన్స్ మనకి డిస్ప్లే అవ్వాలి అంటే F12 కాన్ఫిగరేషన్ లో మనం ఆప్షన్ ఎస్ లో పెట్టుకోవాలి.
అగైన్ చూడండి ఇక్కడ 11,300 మారిపోయిందా లేదా, అది అంటే ఎలా చేంజ్ జరుగుతుంది అంటే ఈ ఆప్షన్ ఎస్ లో ఉంటే ఏ డేట్ కి సంబంధించి ఆ లెడ్జర్ కరెంట్ బ్యాలెన్స్ ఉంటుందో ఆ డేట్ కి సంబంధించిన బ్యాలెన్స్ మాత్రమే కనబడుతుంది. ఒకవేళ ఆప్షన్ నోలో ఉంది అంటే మనకి ఏ రోజు వెళ్ళి చూసినా కూడా మనకు అమౌంట్ అనేది 11,300 ఉంటుంది అండి. సో కాబట్టి జాగ్రత్త, డే బుక్ లోకి వెళ్ళినప్పుడు డేట్ వైజ్ లెడ్జర్ కరెంట్ బ్యాలెన్స్ కావాలి అంటే ఆ 9 ఆప్షన్స్ లో F12 కాన్ఫిగరేషన్ లో ఈ ఆప్షన్ మనకు ఖచ్చితంగా ఎస్ లో ఉండాలి. సో ఆటోమేటిక్ గా మీకు నేను 9 ఆప్షన్స్ లో 7 ఆప్షన్స్ చెప్పేసానండి. ఇంకా 2 ఆప్షన్స్ ఉంటాయి. ఆ 2 ఆప్షన్స్ ఏంటి అంటే సో లిస్ట్ ఆఫ్ బిల్ డీలర్స్ ఫర్ సెలెక్షన్ ఒకటి, ఇంకోటి వచ్చేసి వార్న్ అండ్ నెగటివ్ క్యాష్ బ్యాలెన్స్ ఒకటి. ఈ రెండు చెప్పాలండి. రిమైనింగ్ 6 ఆప్షన్స్ మనకి ఇక్కడ కంప్లీట్ 7 ఆప్షన్స్ కంప్లీట్ అయింది. ఇంకా 2 ఆప్షన్స్ మాత్రమే నేను చెప్పాలి. అది కమింగ్ వాచెస్ చెప్పేటప్పుడు అది కవర్ అవుతుంది, అప్పుడు చెప్తాను. ముందుగానే చెప్తే దాని ప్రాసెస్ మీకు అర్థం కాదు. ఆ సిచ్యువేషన్ లో చెప్తేనే మీకు ఆప్షన్స్ అనేది క్లారిటీగా అర్థమవుతుందండి. క్లియరా? ఏమైనా డౌట్ ఉందా అండి? ఓకే. సో మనం క్రియేట్ చేసినటువంటి వాచెస్ ని చూడాలి అన్నా, సో మనం చేసినటువంటి వాచెస్ లో ఏదైనా చేంజెస్ చేయాలి అన్నా మనం ఎక్కడి నుంచి వెళ్ళాలి? గేట్వే ఆఫ్ టాలీ డే బుక్ లోకి వెళ్ళి ఆల్ట్ F2 ప్రెస్ చేసి ఫ్రమ్ డేట్ 1/4 ఇచ్చేసేయండి. 2 లో 31st 3 ఇచ్చేసి టోటల్ కనబడుతుంది. మనం చెక్ చేసుకోవాలంటే కూడా ఎంటర్ ప్రెస్ చేసి చెక్ చేసుకోవాలి. ఏదైనా చేంజెస్ చేయాలంటే చేంజ్ చేసుకోవచ్చు. లేదు సార్ నాకు ఈ వాచర్ డమ్మీ జస్ట్ మిస్టేక్ గా పడింది అనుకుంటే షార్ట్ కట్ కి ఆల్ట్ డి అండి. జస్ట్ ఆల్ట్ డి ప్రెస్ చేసి ఎంటర్ చేసినా కూడా వాచర్ మనకి డిలీట్ అయిపోతుందండి. మనం చూడాలి అంటే డిస్ప్లే డే బుక్ వెళ్ళి ఫుల్ డేట్ ఇవ్వాలి. ఓపెన్ చేసుకుని చెక్ చేసుకుంటాం. చేంజెస్ ఉంటే చేంజ్ చేసి సేవ్ చేస్తాము. లేదు నాకు టోటల్ వాచర్ వద్దనుకుంటే కూడా సేమ్ ప్రాసెస్ అని డే బుక్ లోకి వెళ్ళి ఆల్ట్ ఇచ్చి ఫుల్ డేట్ ఇచ్చి పర్టికులర్ వాచర్ ని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ప్రెస్ చేసి ఆల్ట్ డి ఇస్తే ఆ వాచర్ అనేది మనకి డిలీట్ అయిపోతుంది. క్లియరా? ఇంకా డౌట్ ఉందండి ఈ క్లాసెస్ లో? సో మీకు ఏదైనా డౌట్ ఉంది అంటే ఖచ్చితంగా కింద డిస్క్రిప్షన్ లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది, ఫోన్ చేయండి, ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. బట్ ఈ టాపిక్ మీరు చేయాలి అంటే ఖచ్చితంగా యూట్యూబ్ చూసి ఈ ప్రాక్టీస్ చేయాలి అంటే మెటీరియల్ అనేది 100% మీ దగ్గర ఉండాలండి. ఆ మెటీరియల్ మీకు కావాలి అంటే నాకు వాట్సాప్ నెంబర్ కాల్ చేసి చెప్పారు అంటే నేను ఆ మెటీరియల్ మీకు పంపిస్తాను. దాన్ని చూసి మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. డౌట్ ఏదైనా ఉంటే వాట్సాప్ లో నన్ను చాట్ చేస్తే కూడా మీకు రెస్పాండ్ అవుతానండి. ఓకే, క్లియరా? సో ఇది టాపిక్ అండి. సో నెక్స్ట్ ఇంకా టాపిక్స్ ఏమున్నాయి, ఇంకా చాలా వచ్చేస్తున్నాయండి. ఎందుకంటే బేస్ కరెక్ట్ గా మీరు నేర్చుకున్నట్టు రిమైనింగ్ అన్ని కూడా జస్ట్ క్లూ ఇస్తే చాలా ఆటోమేటిక్ గా మనం చేసేయచ్చండి. సో ఇక్కడ చాలా ఉన్నాయి మనకి, ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాలి. చేస్తే అకౌంటింగ్ సంబంధించినటువంటి వోచర్ క్రియేషన్ మనం ఎలా చేయాలి అనేటటువంటిది మీకు 90% కాన్సెప్ట్ అనేది మీకు తెలిసిపోతుందండి. ఓకేనా? సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే డిస్క్రిప్షన్ లో నాకు పెట్టండి లేదా కాల్ చేయండి, మీకు రెస్పాండ్ అవుతానండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చింది అంటే శంకర్ టాలీ అకాడమీ అనేటటువంటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండి. సో నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి, నా వీడియోస్ ఎప్పుడు కూడా థియరీ పార్ట్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే థియరీ పార్ట్ మనం ప్రాపర్గా ఉంటేనే ప్రాక్టికల్ అనేది మనం ఈజీగా నేర్చుకోవచ్చు అండి. ఎందుకంటే స్టార్టింగ్ లో పాయింట్ చెప్పానండి, ఒక చెట్టు మీద పండు ఉంటుందండి. ఆ పండును మనం కొట్టాలి అంటే చెట్టు పైన చూడాలా కింద చూడాలా అంటే మనం కిందే చూడాలి. ఎందుకంటే పైన చూసాం అనుకోండి, చూస్తుంటాం కానీ ఆ పండు మన చేతికి రాదు. అదే కింద ఆ పండును కొట్టడానికి కావాల్సినటువంటి రాయి అనేది కింద ఉంటుంది మనకి చెట్టు కింద. సో ఆ రాయి తీసుకొని మనం పైన చెట్టు పండును కొట్టగలిగితే ఆ పండు తగిలింది అంటే ఆ పండు మన చేతికి వస్తుంది, అప్పుడు మనం దాన్ని తీసుకోవచ్చండి. అట్లా మనం టాపిక్ నేర్చుకో అంటే ఐ మీన్ ఒక టాలీ అనే కాదండి, మనం ఒక ప్రాక్టికల్ రిలేటెడ్ వర్క్ మనం ప్రాపర్ గా చేయాలి అంటే దానికి సంబంధించినటువంటి థియరీ కాన్సెప్ట్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆ థియరీ కాన్సెప్ట్ టైం టేకన్ అయినా పర్లేదు, థియరీ కరెక్ట్ గా మీరు అర్థం చేసుకొని ప్రాక్టికల్ చేయగలిగితే మనం టాలీలో ఎక్కడైనా వర్క్ అనేది 100% మనం కాన్ఫిడెన్స్ గా చేయగలుగుతామండి. ఓకే, ఇది మీ దృష్టిలో పెట్టుకోండి. మోర్ ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. విత్ లైవ్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తేనే మీరు లైవ్ లోకి వెళ్ళినప్పుడు ఈజీగా మనం చేయగలుగుతామండి. సో ఈ రోజు మనం డిస్కస్ చేసినటువంటి కాన్సెప్ట్స్ ఏంటి అనేది జస్ట్ రఫ్ గా రివైజ్ చేస్తాను. అసలు మన టాపిక్ నేమ్ వచ్చేసి బిల్ వైజ్ డీటెయిల్స్ అండి. బిల్ వైజ్ డీటెయిల్స్ అంటే ఏంటి అనేది మనం డిస్కస్ చేసాము. అది 2 టైప్స్ ఉంటుంది, ఒకటి బిల్ వైజ్ బ్రేకప్ అని, ఒకటి బిల్ వైజ్ డీటెయిల్స్ అని. బిల్ వైజ్ బ్రేకప్ అంటే లాస్ట్ బిల్స్ ని ప్రెసెంటెడ్ క్యారీ ఫార్వర్డ్ చేసేటటువంటి ప్రాసెస్ ని బ్రేకప్ అని చెప్తాము. అది ఎలా ప్రాక్టికల్ గా చేసాము అనేది మన వీడియోలో డిస్కస్ చేసాము, ఎలా చేయాలనేది మనం చూసాము. తర్వాత బిల్ వైజ్ డీటెయిల్స్ అంటే అర్థం ఏంటి అంటే లైవ్ బిల్స్ ఎలా మెయింటైన్ చేయాలనేది
బిల్ వైజ్ డీటెయిల్స్ యొక్క కాన్సెప్ట్. సో లైవ్ బిల్స్ ఎలా మెయింటైన్ చేయాలి, ఆ లైవ్ బిల్స్ ని మనకి కాన్సెప్ట్ ఏంటి, ఎలా ఏంటి అనేది ఇక్కడ థియరిటికల్ గా కూడా మనకు 3 పేజెస్ ఉన్నాయి. ఈ పేజెస్ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేశారు అంటే మీకు అర్థం అవుతుంది. అది అర్థం అయిన తర్వాత దాన్ని ప్రాక్టికల్ గా మనం ఎలా చేయాలి అనేటటువంటిది ఒక 3 వచ్చర్స్ మనం డిస్కస్ చేసామండి. అది రిసిప్ట్ వచ్చర్ ఒకటి, కాంట్రా వచ్చర్ ఒకటి, అదేవిధంగా పర్చేస్ వచ్చర్ అండి. ఇది క్రెడిట్ పర్చేస్ అండి. మన పార్టీ నేమ్ ఉంది కాబట్టి క్రెడిట్ పర్చేస్ ఎంట్రీస్ ఎలా చేయాలని మనం చూసాము. ఈ వచ్చర్ చేసేటప్పుడు మనకి ఎన్ని ఆప్షన్స్ యాక్టివేట్ చేసుకోవాలి, ఏ ఆప్షన్ ఎస్ పెట్టుకోవాలి, ఏ ఆప్షన్ నో పెట్టుకోవాలి అనేది కూడా మనం డిస్కస్ చేసామండి. ఇది ప్రాక్టికల్ కూడా ఎలా చేయాలని మీకు చేసి చూపించాను. ఖచ్చితంగా వీడియో చూసి అబ్జర్వ్ చేయండి, ఈజీగా అర్థమవుతుంది. ఆప్షన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్ శంకర్ టాలీ అకాడమీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.